శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. వారాహి నవరాత్రులు. వారాహి నవరాత్రుల్లో ఉండేటటువంటి విశిష్టత ఏంటి? ఈ వారాహి నవరాత్రులు ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, అసలు ఈ వారాహి మాత అంటే ఎవరు? క్రిందటి సంవత్సరం నేను చేసిన విధి విధానంలో నాకు కలిగినటువంటి లాభాలు, నా స్వానుభవం ఏమిటి, ఇంకా కొంతమందికి మనకు తెలిసిన వాళ్ళకి భక్తులకి కలిగినటువంటి విశేషాలు ఏమిటి, వీటిలన్నిటితో పాటు అసలు ఈ పూజ ఎవరు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవచ్చా లేదా, దానికి అర్హతలు ఏమైనా ఉన్నాయా, ఏ బట్టలు ధరించాలి, లేకపోతే ఏ పూలతో పూజ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా వరకు రకరకాల వీడియోల ద్వారా అందరూ కూడా రకరకాలుగా చెప్పేటటువంటి వీడియోల ద్వారా వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాలుగా వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు అలా చెప్పారని పరిగెడుతూ ఉన్నాయి. ఆలోచనలన్నింటినీ ఒక కొలిక్కి వచ్చి నేను చేసినటువంటి పూజ ఎలా విధంగా చేశాను అన్నది ఇప్పుడు ఒక్కసారి మీకు చెప్తాను. ఇదిగో మా ఇంట్లో నా దగ్గర ఉన్నది కూడా ఈ వారాహి మాత క్రిందటి సంవత్సరం నేను చేసుకున్నటువంటి పూజ. ఈ యొక్క అమ్మవారికి, ఈ అమ్మవారినే నేను పూజించాను. ఇంట్లో శ్రీచక్రం ఉంది. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకు నీరాజనం అన్నట్లుగా అమ్మవారిని, వారాహీదేవిని నేను భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది. ఈ అమ్మవారి ఫోటో, ఇంత చిన్న ఫోటో అయినా సరే తెచ్చుకోండి, పూజించండి. తర్వాత అసలు ఈ వారాహీదేవి ఎవరు అంటే, కాశీ క్షేత్రానికి పరిపాలకురాలు వారాహీదేవి. వారాహి మాతని కాశీ క్షేత్రంలో మనం దర్శించాలంటే ఆ యొక్క పైన ఉన్నటువంటి 2 రంధ్రాల ద్వారా ఆమె ముఖాన్ని, ఆమె పాదాలని కూడా 2 సార్లు దర్శించాలి. అంతేగాని ఒకేసారి అమ్మవారి రూపం అంతా దర్శించడానికి లేదు. అదేవిధంగా తెల్లవారుజామున వెళ్ళి మనం దర్శించి తెల్లవారుతుల్లోకి దర్శన భాగ్యం అయిపోతుందట. 8 గంటలకి మొత్తం ఏ విధంగా దర్శనాలు ఉండవు అని చెప్తున్నారు. అందువలన మనం తెల్లవారుజామున వెళ్ళి వారాహి మాతని దర్శించవచ్చు కాశీపట్నంలో. సరే, ఈ వారాహి నవరాత్రులని ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఎక్కువైందండి. ఈ లెక్కలో వారాహి అని పేరు పెట్టుకుంటే విజయమేనట. ఎందుకు ఈ యొక్క అమ్మవారికి వారాహి అంటే ఎవరు? సప్త మాతృకల్లో ఒక మూర్తి వారాహి. అంటే పంచమి, పంచభూతేషు, పంచ సంఖ్యోపచారిణి అనే అమ్మవారిని లలితా సహస్రనామంలో పూజించినటువంటి ఆ పంచమి తల్లి ఈవిడే. అదేవిధంగా మనకి జూలై 6 నుంచి 15 వరకు కూడా ఈ వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. అందువలన ఈవేళ రోజున మనం పూజ మొదలు పెట్టుకునేటప్పుడు అయ్యో పొద్దున్నే మొదలు పెట్టుకోవాలన్న బాధ ఏం లేదు. సాయంకాలం పూట చక్కగా రాత్రి 9 గంటల వేళ నుంచి మీ ఇష్టం, ఎప్పుడైనా సరే 9 నుంచి 11, 12 వరకు కూడా మీరు చేసుకోవచ్చు. అందువల్ల మార్నింగే చేసేయాలి తెల్లవారకుండా అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో చేసుకోవడం ఒకటి, లేదా సాయంకాల సమయంలో చక్కగా స్నానం చేసుకొని ఆనందంగా దేవుడి దగ్గర అలంకరించుకొని ఆ అలంకరణలో గులాబీ పూలు లాంటివి సుగంధభరితమైన ఎర్రటి పూలు, మందారాలతో అమ్మవారిని పూజించాలి. ఆ తర్వాత ఎర్రటి వస్త్రాలు అమ్మవారికి సమర్పించాలి. ఒక ఎర్రటి చీర తీసుకొని ఆ చీరని చక్కగా అమ్మవారికి పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని 9 రోజుల తర్వాత ఒక ముత్తైదువుకి ఇవ్వడం అనేది ఒక సువాసిని పూజలాగా, అమ్మవారిలాగా ఆవిడని పూజించి ఇవ్వండి. వారెవరు అంటే కనుక సౌభాగ్యవతిగా ఉన్నటువంటి శ్రీమూర్తికి ఇవ్వవచ్చు. అదేవిధంగా పేదరాలైనటువంటి శ్రీమూర్తికి కూడా ఇవ్వవచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది అంటే కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలన్నీ కూడా నిర్మూలనం జరిగి అహంకారం, నేను, నాది అనే అహంకారం నిర్మూలన జరుగుతుంది. సరే, అమ్మవారికి మరి గాయత్రి ఉందా, గాయత్రి మంత్రం ఉందా అంటే కనుక ఓం శ్యామలాయ విద్మహే ఫలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అని రాజశ్యామలని తలుస్తూ ఈ వారాహీదేవితో గాయత్రిని ముగించారు. ఆ విధంగా ఈ గాయత్రి మంత్రాన్ని మనం చేసుకోవచ్చు. ఓం శ్యామలాయ విద్మహే ఫలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని మనం చేసుకోవచ్చు. లేదండి అవన్నీ కష్టం అండి, మరి నాకు కోరిన కోరికలన్నీ తీరాలి అంటే ఒక్క కోరిక సంకల్ప మాత్రం చేత కోరండి. క్రిందటి సంవత్సరం నేను ఒకే ఒక కోరిక కోరాను. ఏమిటి అంటే, అమ్మ నాకు ఒక గృహాన్ని ప్రారంభించి పూర్తి చేసే అవకాశం ఇవ్వవమ్మా అని కోరాను. నేను పూర్వీకులు ఇచ్చినటువంటి స్థలంలో
ఒక గృహాన్ని కట్టుకొని ఒక గృహాన్ని ఆ శంకుస్థాపన చేసే భాగ్యాన్ని ఇవ్వమ్మా అని కోరుకున్నాను. ఈ సంవత్సరం స్లాబ్ వేయడం కూడా అయిపోయింది. మళ్ళీ వారాహి నవరాత్రులు వస్తువులకి అంతటి అద్భుతం జరిగింది. ఇంకొక మనకి తెలిసినటువంటి వాళ్ళల్లోనే ఒక అమ్మాయి వచ్చి అడిగింది, కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నాను ఆంటీ, ఏం చేయమంటారంటే, ఇప్పుడు నేను వారాహి నవరాత్రులు చేస్తున్నానమ్మా, అందుకని మీరు ఒక్కటే అనుకోండి, ఓం హైం హ్రీం వారాహియై నమః. అంత సూక్ష్మమే, ఎక్కువ కష్టపడద్దు. ఎందుకంటే కనుక 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలు కూడా మనం చెప్పుకోవచ్చు. లేదా సింపుల్గా మనకి అద్భుతమైనటువంటి ఫలితం వచ్చేది ఏమిటంటే హైం శ్రీం వారాహిదేవియే నమః. ఇది చేసుకుని 108 సార్లు రోజు కూడా కాస్త కుంకుమ, కాస్త ఎర్రటి పూలతోటి అమ్మవారిని పూజిస్తే అమ్మవారు తప్పనిసరిగా మన ఇంట్లో ఉన్నటువంటి చికాకులే కాకుండా కోర్టు వ్యవహారాల్లో కూడా గెలుపు వచ్చి ఆ అమ్మాయి ఈ రోజున కోర్టు వ్యవహారాల నుంచి బయటకు వచ్చానని, వారాహి దేవతను మళ్ళీ మేము పూజ చేయడానికి ఏ విధంగా చేసుకోవాలి, ఇంకాస్త బాగా చేసుకుందాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం అని చెప్పడం జరిగింది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. ధనమూలమిదం జగత్తు. ధనం లేదు, ఎలాగా నాకు ధన లాభం కలగాలి, నేను పెట్టినటువంటి విషయాలన్నిటిలోని కూడా ఒక మంచి పరిస్థితికి నేను వెళ్ళాలి అని అనుకున్నట్లయితే గనక ఒకానొక సందర్భంలో ఈ యొక్క వారాహిదేవి పూజ మనం చేసుకునేటప్పుడు ఏదైతే కావాలో ఒక్క కోరికే కోరండి. ఎర్రటి పూలతో 108 సార్లు వారాహిదేవి నమః అని చేసుకున్నా, లేకపోతే కనుక మనకి ఏమిటంటే కనుక ఒక 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలు కూడా చెప్పుకుందాం. ఓం పంచమే నమః, ఓం పంచమ్యే నమః, ఓం దండనాదాయే నమః, ఓం సంకేత పాలిన్యే నమః, ఓం సమయ సంకేతాయ నమః. అంటే సమయాన్ని కూడా ఆవిడే మనకి సూచిస్తుంది సుమా. అదేవిధంగా సమయేశ్వర్యే నమః, ఓం వారాహి దేవ్యన్ నమః, ఓం వార్తాళే నమః, ఓం పోత్రిణే నమః, ఓం మహాసేనానే నమః, ఓం అగ్నచక్రేశ్వరే నమః, ఓం అరిగ్నే నమః. ఇవి 12 నామాలు వచ్చాయి. మళ్ళీ ఒక్కసారి 12 నామాలు వరుసగా చెప్పుకుందాం. ఓం పంచమే నమః, ఓం దండనాథాయ నమః, ఓం సంకేతాయ నమః, ఓం సమయేశ్వర్యే నమః, ఓం సమయ సంకేతాయ నమః, ఓం వారాహి దేవ్యే నమః, ఓం పోత్రిణే నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం వార్తాళీ నమః, ఓం మహాసేనానీ నమః, ఓం అగ్నచక్రవళే నమః, ఓం అగ్నచక్రవళే నమః, ఓం అరిగ్నే నమః. ఈ యొక్క 12 నామాలు కూడా అమ్మో ఇలా చదవకూడదట, అలా చదవకూడదట, కోపం వస్తుందంట ఆవిడకి ఏం నైవేద్యం పెట్టాలి, ఏమో ఆవిడ ఉగ్ర రూపిణట, ఏం లేదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, యద్భావం తద్భవతి. మన మనస్సే మనకి అన్ని విధాల సాక్షి. అమ్మా అని పిలవగానే అమ్మాని చేతులు చాచి అర్థించి మీరు పూజించండి. ఓం వారాహి దేవ్యన్ నమః, ఓం హైం హ్రీం అనుకోండి, ఓం హైం గ్లౌం వారాహి దేవ్యన్ నమః అని అనుకోండి. తప్పనిసరిగా అమ్మవారు అమృతాన్ని మీ మీదకి కలలో కనిపించి మరీ వర్షిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అనుష్ఠానం తర్వాత ఏమిటంటే కనుక కొంచెం ఉపాసన, ఆరాధన చాలా నిష్టగా ఉండాలి. ఆ ఇంట్లో ఏమీ నాన్ వెజ్ వండకూడదు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా కింద పడుకోవాలి. ఆ తర్వాత చాలా మడిగా ఉండాలి. ఇవన్నీ గృహస్థులకి అంత సాధ్యం కాదు. అందువలన అంట్లుంటాయి, ముట్లుంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనుక చక్కగా సాయంకాలం పూట కంఠస్నానం ఆడవాళ్ళు చేసుకుని వారాహిదేవిని సాయంకాలం ఎలాగ దీపం పెట్టుకుంటాం కదా, ఆవు నేతితో దీపాలు 5 ఒత్తుల దీపం పెట్టుకొని చక్కగా సింపుల్గా కుంకుమ పెట్టుకొని గులాబీ పూలు కానీ మందారాలను కానీ మందారాల పువ్వులు కానీ ఎర్రటి పూలు పెట్టుకొని చక్కగా వారాహిదేవిని ఆరాధించండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్న ప్రియాసక్త, బెల్లవన్నం అంటే ఇష్టం, పాయసాన్నం అంటే ఇష్టం, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క గారెలు ఇష్టం అండి. బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి చక్కగా అల్లం వేసినటువంటి గారెలు అంటే ఇష్టం. గారెలు నివేదిస్తూ ఉండండి మధ్య మధ్యలో. అంటే 9 రోజులు చేస్తే ఎక్కువ శాతం గారెలు నివేదించండి, అప్పుడప్పుడు పరమాన్నం నివేదించండి. ఇలాగ మీరు ఏ విధంగాని కూడా డౌట్ పెట్టుకోకండి.
ఒక బౌద్ధాశ్రమంలో ఒక ఆయనకట శ్వేతవరాహం కనపడిందట. ఆ శ్వేతవరాహమే వరాహస్వామే ఈ వారాహీదేవి. అది నిజం. వరాహ పురాణంలో చెప్పినటువంటి ఆ వరాహస్వామే, ఆ శ్రీ మహావిష్ణువే ఈ వారాహీదేవిగా అవతారంగా ఉద్భవించింది సుమా అని మనకి పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. అందువలన ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళని సంహరించడానికి వారాహీదేవి శ్వేత వరాహ రూపంలో వచ్చినటువంటి తల్లి అమ్మవారు కరుణామయి కాబట్టి మనం కరుణామయిగానే మనం పూజిద్దాం. మనం భీకరమైనటువంటి వామాచార పద్ధతిలో మనం పూజలు ఏమి చేయట్లేదు. మనం ప్రశాంతమైన చిత్తంతో ప్రేమపూర్వకంగా మా అమ్మ వచ్చింది, మా అమ్మని కూర్చోబెట్టుకోవాలి అని పంచ సంఖ్యోపచారిణి కాబట్టి 5 రకాలుగా ఓం శ్రీ వారాహీదేవ్యే నమః అని కుంకుమ సమర్పించండి. ఓం వారాహీదేవ్యే నమః అని గౌరీమాతగా ఆ యొక్క పసుపుని సమర్పించండి. హిరణ్య వర్ణాం హరిణిం సువర్ణ రజస్విజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ అని శ్రీ మహాలక్ష్మీదేవిలాగా ఆవిడ్ని తలవండి. మీ ఇంట్లో ధనానికి కొదువు ఉండదు, ఇంట్లో దెబ్బలాట్లు ఉండవు. ప్రశాంతత అయినటువంటి చిత్తంతో వారాహీదేవిని పూజించండి, తరించండి. అంతేగాని ఎవరికి నాకు హిరణ్యాక్షుడు అన్నట్ట నాకు చావే రాకూడదని ఆఖరికి వరాహ అవతారంలో ఈ వారాహీదేవి ఆయన్ని చంపింది, వధించింది అని ఒక కథ కూడా మనకి ఉంది. అందువల్ల గణపతి ముని కూడా ఈ వారాహీదేవిని శ్వేత వరాహంగా కూడా ఆయన అందుకని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు కదా, శ్వేత వరాహ కల్పే అని మనకు చెప్పుకుంటాం కదా. మనకి చెప్పుకునే సంకల్పంలో కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే శ్వేత వరాహ కల్పే అవన్నీ కూడా ఈ యొక్క శ్వేత వారాహీదేవి యొక్క మనం పనిముట్లం. అంటే ఏమిటి, ఆవిడ నుంచి ఆవిడ యొక్క ఆవిడ యొక్క శరీరం నుంచి ఉద్భవించినటువంటి స్త్రీమూర్తులం మనం. మన అమ్మ మనల్ని ఎప్పుడు కూడా శపించదు. భయపడకండి, బాధపడకండి, చాలా సంతోషంగా వారాహీదేవిని పూజించండి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, ధనం లేని వాళ్ళకి ధనం, అప్పుల బాధ ఉన్న వాళ్ళకి అప్పుల బాధలు తీరిపోవడం, ఇలా వారాహీదేవి పూజ ఎవరైతే చేస్తారో నిజాయితీగా నిదానంగా ప్రేమపూర్వకంగా మీరు చేసే పూజ 100% కూడా అక్కడ మనసు పెట్టి చేయండి. మన ఏవో మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. అందువల్ల ఈ విధంగా చేసినట్లయితే ప్రతిరోజు 108 సార్లు ఏం చెప్పుకోవాలి మనము అనుకునేది ఏమిటంటే చెప్పిన ఒకటే గుర్తుపెట్టుకోండి, బెల్లం పదార్థంతో బెల్లం ముక్కైనా సరే నివేదన చేయండి. అంతకన్నా ఇంకేం కావాలి. ఓం హ్రీం వారాహీదేవ్యే నమః. మట్టి పాత్రలో మనం అన్నం వండి లేకపోతే బెల్లం పానకం ఆవిడకి దాహానికి ఇచ్చినట్లయితే మట్టి వస్తున్నాయి కదా చిన్నవి కుండలు, ఆ మట్టి కుండలో అది మట్టి పాత్రలో బెల్లం అన్నం నివేదన చేయండి. చాలా ఇంకా మొత్తం మన ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సత్సంతానంతో వెలిసిల్ల విధంగా చేసేటటువంటి ఈ వారాహీదేవిని పూజించండి, తరించండి, ఆనందించండి. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ మన వాళ్ళందరికీ కూడా మీరు పంపిస్తూ ఉండండి. ఆ విధంగా చేసినట్లయితే కనుక ఇంకా మనకి చక్కని అందరికీ కూడా చక్కని విశేషాలు చేరి అందరూ కూడా ఆనందిస్తారు. ఈ ఆనందంలో మీరు కూడా పాలు పంచుకోండి. ముఖ్యంగా జాతక విశేషాలు కానీ, పొంతన్లు కానీ, పెళ్లి సంబంధాల కోసం కానీ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మేము గత 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17 సంవత్సరంలో అడుగుపెట్టాము, చేస్తూ ఉన్నాము. 2 బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్లో. మీకు ఏ వర్ణమైనా సరే హిందూస్ అయితే చాలు మీరు సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీరు ఇంకా చెప్పాలంటే కనుక జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, కుంభ వివాహం, కదలి వివాహం, ఏమైనా జాతక దోషాలు ఉన్నా కూడా చూసి అన్ని వివరాలుగా మీకు పరిహారాలతో సహా చెప్పబడతాయి. ఈ విషయంలో నన్ను సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః.